బుల్లెట్ తగిలింది. బుల్లెట్ ఎగ్జిట్ అవ్వలా, అయితే బుల్లెట్ లోపలే ఉంది. తర్వాత బాడీలో ఎక్కడ ఎలాంటి గాయాలు లేవు కదా. అసలు ఇదేం బుల్లెట్? ఇలా చూడు, ఆ హోల్ పక్కన చిన్న చిన్న గాయాలు కనపడుతున్నాయి. ఏంటో అర్థం కావట్లేదు. వీడి పేరు మాణిక్, అంధేరిలో ఉంటాడు. సార్ సార్ వాళ్ళు చెప్తున్నారు బుల్లెట్ తగిలినప్పుడు ఆ వైపుకు వెళ్ళారు అని. ఇటువైపా? బుల్లెట్ అతని చెస్ట్కి తగిలిందంటే హంతకుడు ఇక్కడే ఎక్కడో ఉంటుంటాడు. లేదు సార్, ఇక్కడే నేను నా డెస్క్లో కూర్చున్నాను. అక్కడ ఎలాంటి హంతకుడు లేడు, అలాగే బుల్లెట్ సౌండ్ వినపల్లా. అవును సార్, ఆ వ్యక్తి ఎప్పుడైతే గట్టిగా కేకలు పెట్టాడో అప్పుడే అతనికి బుల్లెట్ తగిలిన విషయం తెలిసింది. గన్కి సైలెన్సర్ ఉండుంటుంది. సార్ ఇక్కడ ఇంతమంది జనాలున్నారు, ఎవరు ఏమి చూడలేదా? సార్, ఆయన చావటానికి ముందులో ఒక లేడీ వైపు చేయి చూపించాడు. ఆమె ఈ సార్ని చంపుండాలి. లేడీనా? ఎవరా లేడీ? సార్ తను పారిపోవడానికి ప్రయత్నించింది. మేము కష్టపడి తనని పట్టుకున్నాం. ఇప్పుడెక్కడున్నావు? సార్, తను ఎక్కువ అరుస్తూ ఉంది, అందుకే తను ఒక రూమ్లో బంధించారు. సీసీటీవీ ఫుటేజ్ రెడీగా ఉంది. సరే, చూసుకుందాం. ఏ ఏంటయ్యా, ఏంటి తీసుకొస్తున్నారు మీరు? ఏంటి తీసుకొస్తున్నారు? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏంటిది? ఎందుకు మీరు తీసుకొచ్చారు? సార్ ఇది బాడీ. ఏమయ్యా ఇది బాడీ? నాకు తెలియదా ఏంటి? ఇది ఏమైనా మార్చారనా? ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? మాల్ నుండి తీసుకొచ్చాం. మిమ్మల్ని ఎవరు తీసుకురమ్మన్నారు? సిఐడి వాళ్ళే. సిఐడి వాళ్ళ? సిఐడి వాళ్ళు చెప్పారట. సరే, సిఐడి వాళ్ళలో ఏ ఆఫీసర్ చెప్పారు ఇక్కడ తీసుకొచ్చి పెట్టమని? ఇన్స్పెక్టర్ దయా. ఇన్స్పెక్టర్ ఎవరు? ఇన్స్పెక్టర్ దయా. దయా, ఇన్స్పెక్టర్ దయా. ఓకే, మీరు వెళ్ళండి 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 వెళ్ళండి. ఇన్స్పెక్టర్ దయా, ఇన్స్పెక్టర్ దయా వీళ్ళని ఫోరెన్సిక్ ల్యాబ్ కి తీసుకెళ్ళమని చెప్పారు, కానీ మనకి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పలేదు. నీకు ఫోన్ వచ్చిందా? ఫోన్ వచ్చిందా? ఫోన్ వచ్చిందా? ఏ ఫోన్ రాలేదు. రాలేదు కదా, నీకు రాలేదు. ఈ సలోన్కి కూడా ఫోను రాలేదు. ఏం చేశారు? ఇది చేశారు, కానీ నువ్వేం చేశావు? ఇది మన డ్యూటీ అనుకొని హంతకుడు గురించి అంతా చెప్పావు, నీ బాధ్యత నెరవేర్చావు. కానీ వాళ్ళు ఏం చేశారు? మనతో వాళ్ళు ఏం చేశారు? మనల్ని అవమానపరుస్తున్నారు. బాడీని పంపించారు, కానీ మనకి ఇన్ఫార్మ్ చేయాలని వాళ్ళకి తెలియలేదు. పొగరు, వేదవాళ్ళు. వీళ్ళ పొగర్ని నేను అణుస్తాను. నా దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతారు, కానీ నేను అస్సలు వాళ్ళని క్షమించాను. ఏమీ చెప్పను. పొగరుబోతులు. తారిక, మన దగ్గరికి ఏ బాడీ రాలేదు. నేను చెప్పింది వినలేదా? మన ల్యాబ్కి ఎలాంటి బాడీ రాలేదు. ఓసారి పాస్ చేయి. రివైండ్. ప్లేట్. ఇది చూసావా? ఇతను కొట్టుకెళ్ళేటప్పుడు చేతుల్లో బ్యాగ్ ఉంది, కానీ బయటకు వచ్చినప్పుడు లేదు. ఫార్వర్డ్ చేయండి. చూసావా? ఒకవేళ వీడియో ఆ బ్యాగ్ని షాప్లో మర్చిపోయి ఉండొచ్చుగా. ప్లే చేయి. ఒక్క నిమిషం కాస్త పాస్ చేయి. ఇతను ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు.
కానీ ఇతను బాడీ పక్కన వెతికినప్పుడు మనకే ఫోను దొరకలేదు. సార్ ఎవరన్నా అక్కడ రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ఫోను దొంగతనం చేసుండొచ్చు కదా. ప్లే చేయి. ఒకసారి ఇంకో ఫుటేజ్ పై ఇంకో యాంగిల్ నుండి. పాస్. ఇచ్చేసావా? గుద్దడానికి ముందు అమ్మాయి బ్యాగులో చేయి పెట్టింది. అలాంటే గన్ తన బ్యాగ్లో ఉండిందా? నాకు అలాగే అనిపిస్తోంది. ఓసారి ప్లే చేయి. వీడు చనిపోవడానికి ముందు ఆ అమ్మాయి దగ్గర చేయి చూపించాడు. గాడ్స్ ఇదే విషయం చెప్పారు కదా. తెలిసినంత వరకు ఈ వ్యక్తిని ఆ అమ్మాయే చంపింది. లేదు లేదు, నేను అతన్ని హత్య చేయలేదు. అతను ఎవరని కూడా నాకు తెలీదు. జయవంతి, ఈ అమ్మాయి బ్యాగ్ని చెక్ చేయి. బ్యాగ్ ఇవ్వు. బ్యాగ్ ఇవ్వమని చెప్పాను. నువ్వేమీ చేయకపోతే వాడు ఊరికే చచ్చిపోయాడా? నేను నిజమే చెప్తున్నాను. నేను హత్య చేయలేదు. అతను ఎవరనేది నాకు తెలీదు. సార్ బ్యాగ్లో గన్ను లేదు, ఎక్కడో దాచిపెట్టింది. లేదు సార్, నా బ్యాగ్లో గన్ లేదు. ఈ బ్యాగ్కి చిల్లు కూడా లేదు. ఐసీ. అంటే తను బ్యాగ్లోంచి ఆపరేట్ చేయలేదు. ఆ వ్యక్తి హత్య చేయబడినప్పుడు నువ్వు ఎదురుగుండా ఉన్నావు. ఆ తర్వాత పారిపోయావు. ఎందుకో? సార్, నా తల రత బాలేదు. నేను గుద్దేసరికి అతని గుండె మీద నుంచి రక్తం వచ్చింది సార్. నేను భయపడిపోయాను, అందుకే పారిపోయాను. అతని గురించి నీకు ఇంకేం తెలుసు? ఏది తెలీదు, నిజంగా తెలీదు సార్. కానీ సార్, అతను నా పక్కన వచ్చేటప్పుడు అతను ఒక ఫోన్ మాట్లాడేవాడు. ఏదో బ్యాగ్ గురించి చెప్పేవాడు. నేరుగా వచ్చి నన్ను గుద్దేసరికి ఇదంతా జరిగిపోయింది. ఇలా చూడు శిఖ, మా ఎంక్వైరీ అంతా పూర్తయ్యే వరకు నువ్వు ఊరి నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు. రండి, మనం వెళ్ళి చెక్ చేద్దాం. థ్యాంక్ యూ. షోరూమ్ మొత్తం చెక్ చేసి బ్యాగ్ ఉందని చూడండి. ఏమైంది సార్? షోరూమ్ బయట ఒక వ్యక్తిని చంపేశారు. చనిపోయిన వ్యక్తి షాప్లోకి వచ్చేటప్పుడు అతని చేతిలో ఒక బ్యాగ్ ఉంది, కానీ బయటికి వెళ్ళేటప్పుడు అతని చేతిలో బ్యాగ్ లేదు. ఎక్కడుందా బ్యాగ్? మాకేం తెలియదు సార్. అరే, ఎవరేం తీసుకెళ్తున్నారు, ఏం తీసుకొస్తున్నారు, ఇదంతా మీరు అస్సలు గమనించరా? సరే, అతను లోపలికి వచ్చి ఏం చేశాడు? ఏవైనా కొనడానికి వచ్చాడా, ఊరికే చుట్టూ చూసి వెళ్ళిపోయాడా? కష్టపడి ఒక షర్ట్ సెలెక్ట్ చేశాడు, చేంజింగ్ రూమ్కి వెళ్ళాడు, తిరిగి వచ్చి ఆ షర్ట్ నచ్చలేదని చెప్పేసి వెళ్ళిపోయాడు. చేంజింగ్ రూమ్కి వెళ్ళాడు? అవును సార్. ఇక్కడ బ్యాగ్ ఏమీ కనపట్లేదు. సార్ షోరూమ్ మొత్తం చెక్ చేసాం, కానీ ఆ బ్యాగ్ దొరకలేదు. ఆ బ్యాగ్ని ఇంకెవరో తీసుకువెళ్ళారు. సరే, ఆ బ్యాగ్ని ఎవరు తీస్తారు? ఆ బ్యాగ్లో ముందు ఏముందో ఆలోచించండి. ఆ మన్నిత్తి ఇక్కడికి ఏదో వదిలేసి వెళ్ళాడు. అది ఇంకెవరో తీశారు. ఎవడో కస్టమర్ లాగే వచ్చి బ్యాగ్ తీసుకువెళ్ళి ఉంటాడు. ట్రయల్ చూస్తున్నట్టు చేంజింగ్ రూమ్కి వచ్చి ఉంటాడు. మనం పని చేద్దాం. మన్నిత్తి ఇంటికి వెళ్ళి ఆ బ్యాగ్ గురించి ఏమైనా తెలుస్తుందని కనుక్కుందాం. అంతవరకు సీసీటీవీ చెక్ చేయండి. సార్ ఇంట్లో ఎవరు లేరనుకుంటా. ఇక్కడ ఏదైనా ఆధారం దొరుకుతుందని చూడండి. దాన్ని బట్టి బ్యాగ్లో ఏముంటుందో మనం కనిపెట్టేయచ్చు. ఇక్కడేం లేదు సార్. కానీ ఇక్కడ ఇది ఉంది. వీడికి పెళ్ళైపోయింది, కానీ ఇంట్లో ఎవరు లేరేంటి? సార్ ఒకవేళ వాడి వైఫ్ ఎక్కడికైనా బయటికి వెళ్ళుంటుంది.
మన్నిత్ చనిపోయిన విషయం తనకి తెలుసో తెలియదో బయటికెళ్ళి కనుక్కుందాం. ఏమైంది సార్? మీరంతా ఎవరు డైరెక్ట్గా ఇంటి లోపలికి వెళ్తున్నారు? చూడండి, మేము సిఐడీస్. మాకొక విషయం చెప్పండి, ఆయన భార్య ఎక్కడ? లేదు, అదంతా ఏం తెలీదు. ఏంటి విషయం? గుంపుగా నించున్నారేంటి? బ్రదర్, వీళ్ళు సిఐడి వాళ్ళు మీ బ్రదర్ యొక్క ఇల్లుని తనిఖీలు చేస్తున్నారు. చెప్పండి సార్, ఏంటి విషయం? మీరెవరు? నేను మణిత్ యొక్క కజిన్ బ్రదర్. మీరిక్కడ మణితోనే ఉంటున్నారా? లేదు లేదు, నేను 3 ఇళ్ళు దాటున్నాను. కానీ ఏమైందో చెప్పండి సార్. యాక్చువల్లీ మనిత్ని హత్య చేశారు. ఏంటి? హత్య ఏంటి? అన్నయ్యని చంపేశారా? అవును. ఎలా సార్? ఎవరు చంపారో చెప్పండి సార్. మేము దాని గురించి తెలుసుకోవడానికే ప్రయత్నిస్తూ ఉన్నాం. మీరు కనిపెట్టండి, మాకేంటి? సందీప్, రా వెళ్దాం. ఈ తలనొప్పులు మనకొద్దు. ఏంటి నువ్వు? మన ఫ్యామిలీలో ఎంత సమస్య వచ్చింది, నీకేంటి కంగారు? కాస్త నోరు మూసుకో. మన్నిత్ చనిపోవడంలో మీకు ఏ బాధ లేదేంటి? సార్, మమ్మల్ని మోసం చేసి మా ఆస్తి లాక్కున్నారు. మా జీవితాన్ని నరకం చేశారు. తన చావుకి మేమెందుకు బాధపడాలి? కీర్తి, ఇక్కడేం ఆస్తి సమస్య రాలేదు. ఏది ఏమైనా వాడు నాకు బ్రదర్. సరే, ఎవరి మీదైనా మీకు అనుమానం ఉందా? లేదు సార్. సార్, తను మమ్మల్ని మోసం చేశారు. మమ్మల్ని చేసినట్టుగా చాలా మందినే చేసే ఉంటారు. ఇలాంటి వాళ్ళకి చాలా మంది శత్రువులే ఉండుంటారు. మాకెలా తెలుస్తుంది? సరే, చుట్టాలు ఎవరైనా? సార్, మేమున్నాం. ఇంకా జియా వాళ్ళ భార్య ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉంటున్నారు. ఇంకా సిస్టర్ కూడా ఉన్నారు. తన పేరు నేహా. ఐసీ. జీవందయ్, సార్, జియా ఇంకా తన తల్లిదండ్రుల్ని, మనిత్ సిస్టర్ నేహా అందరినీ బ్యూరోకి పిలిపించు. మై గాడ్, ఇదే నా విషయము, ఇదే ఆ రహస్యం. కానీ వాళ్ళు... ఏమైంది సార్? అరే, ఏం చెప్పమంటావు తారిక? వీడి మరణం రహస్యం ఎదుగు అక్కడుంది, అక్కడ. అరే అవును సార్, కానీ ఇది... అవును, ఇదే తారిక, ఇదే ఆ రహస్యం. బుల్లెట్ తగిలిందని వాళ్ళు అంటున్నారు, కానీ ఇక్కడ వేరేదో చూపిస్తుంది. వాళ్ళకి చెప్పే తీరాలి. సార్, మీరేం చేస్తున్నారు? సిఐడి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఏమంటున్నారు? తారిక ప్రాణాలతో ఉన్న ఒక మనిషి ఎలా చనిపోయాడన్న విషయాన్ని మనం వాళ్ళకి చెప్పాలి కదా. ఏ బాడీ ఎప్పుడొచ్చింది? నేను ఏ బాడీ చూడలేదు కదా సార్. ఏంటి ఆడుతున్నావు తారిక? ఇదిగో దీని గురించే మాట్లాడుతున్నాను, నీ కంటి ముందు ఉంది కదా. సార్, మన ల్యాబ్కి ఎటువంటి బాడీ రాలేదు కదా. ఓ, నువ్వు ఏం చెప్తున్నావో అర్థమైంది. అది ఏంటంటే తారిక, భావోద్వేగాల కన్నా బాధ్యతలు ముందుకు నడుస్తాయి. చెప్పే తీరాలి కదా. మనిత్ లోపలికి వచ్చాడు. చేతిలో బ్యాగ్ ఉంది. ఒక షర్ట్ తీసుకుని చేంజింగ్ రూమ్ లోపలికి వెళ్ళాడు. బ్యాగ్ ఇంకా వాడి చేతిలోనే ఉంది. జాగ్రత్తగా చూడండి. బయటకు వచ్చినప్పుడు వాడి చేతిలో బ్యాగ్ లేదు, అంటే బ్యాగ్ను వాడు ఆ చేంజింగ్ రూమ్లోనే వదిలేసి వచ్చి ఉంటాడు. దీని తర్వాత ఇద్దరు చేంజింగ్ రూమ్ కి వెళ్లారు. వాళ్ళలో ఎవరో ఒకళ్ళే బ్యాగ్ తీసుకుని ఉంటారు. చూద్దాం. బ్యాగ్ ఈడి చోటులోనే లేదు సార్. ఆ లేడీ చేతిలో కూడా బ్యాగ్ లేదు.
వీడి చేతిలో కూడా ఏం లేదు. చాలాసేపటి నుంచి వీడు లోపల ఉన్నాడు. ఒక్క నిమిషం పాస్ చేయి. ఇతనెవరు? తెలీదు, కానీ ఆ వ్యక్తి చెప్పాడు మాల్ నుండి అలాగే ఎక్కడికో వెళ్తున్నారంట, అందువల్ల కొత్త బట్టలు వేసుకున్నాడు. వీడే వాడు. వీడు ఆ చేంజింగ్ రూమ్లోకి వెళ్ళాడు. వాడు ఆ బ్యాగ్ ఎక్కడ వదిలేశాడో దాన్ని తీసి ఈ షాపింగ్ బ్యాగ్లో పెట్టుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని మాల్ నుంచి బయటకు వచ్చేసాడు. ఓసారి ప్లే చేయి. కానీ సార్ బ్యాగ్ని ఎందుకు తీయాలి? డెఫినెట్గా ఏదో ఉంటుంది. వీడొక తప్పు చేశాడు. పేమెంట్ కార్డుతో చేశాడు. ఇదంతా ఎలా జరిగింది? నా అల్లుడి గారిని చంపింది ఎవరు? ప్లీజ్ సార్, మీరు కొంచెం సైలెంట్గా ఉండండి. త్వరలోనే మేము ఆ హంతకుడిని పట్టేసుకుంటాం. హంతకుడిని కనిపెట్టి ఏంటి లాభం? నా కూతురు జీవితం పాడైపోయిందే. ఇలా చూడండి, చనిపోయిన వాళ్ళని మనం మళ్ళీ తిరిగి తీసుకురాలేము, కానీ ఎవరు హత్య చేశారో ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడుతుంది. జియా ఇక్కడ, తనెందుకు ఇక్కడికి రాలే? సార్ తను ఇలా చూడండి, మీరు మా దగ్గర నుండి దాచారంటే మేము మీకు సహాయం చేయలేము. మీరు భయపడకండి. జియా ఎక్కడో చెప్పండి. జియాని ఎవరో కిడ్నాప్ చేశారండి. వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారండి. ఎవరితో అయినా గనక చెప్తే తన్ని చంపుతామని బెదిరిస్తున్నారు. ఎవరు ఎవరు వాళ్ళందరూ మీకు తెలుసా? తెలియదు సార్. ఎవరితో మాకు గొడవలు విరోధం లేదు. ఎవరు మమ్మల్ని ఇలా పగ తీర్చుకుంటున్నారో. మాకొకే ఒకటి తెలుసు సార్, ఇవాళ నా భార్య అకౌంట్ నుండి 30 లక్షలు తీశారు. అది వాళ్ళకి ఇస్తాని కోసం తను మాలికెళ్ళింది. ఓహో, అయితే అతను అమౌంట్తో పాటు అక్కడికి వెళ్ళారన్నమాట. అక్కడే హత్య చేయబడ్డారు. మనీత్, నా బ్రదర్ ఎక్కడున్నాడు? ఇలా చూడండి, నా బ్రదర్ నేను కలవాలి. ఎక్కడున్నాడు? మేడం ఒక్క నిమిషం, మేము చెప్పిన మాట వినండి. ఇలా చూడండి, నేను దేన్ని అడగను. నేను నా బ్రదర్ని చూడాలి అంతే, సరేనా? నేను ఇప్పుడే తను చూడాలి. మేడం, కొన్ని సమయాల్లో నిజం మనకి చాలా కష్టంగానే ఉంటుంది, కానీ మనం ఖచ్చితంగా నిజాన్ని ఫేస్ చేయాలి. మనీత్ని ఎవరో హత్య చేశారు. ఎవరు హత్య చేశారో నాకు తెలుసు. మీకు తెలుసా ఎవరది? వీళ్ళే హంతకులు. ఎప్పుడైతే వీళ్ళ కూతురు నా బ్రదర్ లైఫ్ లోకి వచ్చిందో, నా బ్రదర్ లైఫే నాశనం అయిపోయింది. చివరికి వీళ్ళందరూ చేరి నా బ్రదర్ ని చంపేశారు. లేదమ్మా, లేదు. సార్, మనీత్ కాల్ రికార్డ్ వచ్చేసింది. చూపించండి. सर मनीत का 1147766434 నుండి ఉదయం ఫోన్ వచ్చింది. ఐసీ, ఎవరు నంబర్ చూడు, డీటెయిల్స్ ది. అమర్, వాడు ఇప్పుడే జైలు నుండి బయటకు వచ్చాడు. జైలు నుండి బయటకు వచ్చి మనీత్కి కాల్ చేస్తున్నాడా? జియా కిడ్నాప్ చేయబడింది, మనీత్ హత్య చేయబడ్డాడు. మనం వీడిని కలవాల్సి ఉంటుంది. ఆ బ్యాగ్లో క్యాష్ ఉన్న విషయం వాడికి బాగా తెలిసిందే. అందుకే వాడు కావాలనే షాపింగ్ బ్యాగ్ తీసుకుని చేంజింగ్ రూమ్ లోపలికి వెళ్ళాడు. అప్పుడేగా క్యాష్ తీసుకుని ఈజీగా దాచిపెట్టి బయటికి వెళ్ళగలడు. అయితే వీళ్ళిద్దరే జియాని కిడ్నాప్ చేశారా? ఛాన్స్ ఉంది. వాడు పేమెంట్ కార్డుతోనే చేశాడు.
ఆ కార్ డీటెయిల్స్ నాకు కావాలి. సార్. వెళ్ళి వాడిని వెంటనే తీసుకురా. Yes, sir. అన్నట్టు ఇంకో విషయం, ఎందుకు పిలుస్తున్నామో వాడికి తెలియకూడదు. సరే సార్. అయితే సార్ మణిత్నే ఇక్కడికి పిలుచుంటారా? అవును, కానీ ఒక్క విషయం అర్థం కావడం లేదు. మనీత్ ఇంత క్యాష్ తీసుకుని మాల్ లోపలికి వెళ్ళాడు. వాడి బ్యాగ్ని స్కాన్ చేసి ఉంటారుగా. పంకజ్, ఎవరైనా దీని గురించి ఎంక్వైరీ చేస్తారేమో కనుక్కో. అలాగే సార్. సార్ ఒకవేళ వాళ్ళు క్యాష్తో అక్కడికి వచ్చిండుంటే తన్నెందుకు హత్య చేసి ఉండాలి? పూర్వీ ఇది కిడ్నాపింగ్ మ్యాటర్తో ఆగలేదు. ఇక్కడ మరో విషయం ఏదో ఉంది. సార్, ఆ, వాళ్ళని వెంటనే బ్యూరోకి రమ్మని చెప్పాను సార్. గుడ్. సందేహం రాలేదుగా? ఖచ్చితంగా లేదు సార్. గుడ్. సార్ సార్ స్కానింగ్ మిషన్ కార్డు కనబట్లా. అలాగా వ్యక్తి చనిపోయిన దగ్గర నుంచి ఆ వ్యక్తి అనేదే కనబట్లా. ఆ ఫోన్ కొడితే ఇట్లా. ఓ, ఈ మొత్తం ఆట వెనక ఆ గాడ్ కూడా ఉన్నాడా? హలో, ఎక్కడికి రమ్మన్నావో అక్కడికి వచ్చాను నేను. నా గురించి నీకేం తెలుసు? అరే ఏంటి నువ్వు నిదానంగా ఉండొచ్చు కదా. ఎక్కడున్నావు నువ్వు? ఓసారి తిరిగి చూడరా. ఏంటి? ఎవరు నువ్వు? సిఐడి. నా గురించి మీకేం తెలుసు? అంతా తెలుసు. మణిత్ని ఎందుకు చంపావో చెప్పు. ఏంటి మీరు ఏమంటున్నారు? మణి చనిపోయాడా? అమాయకుర్రాల్లాగా నటించక్కర్లేదు. ఎందుకని మణితిని చంపావో నిజమేంటో చెప్పు. ప్లీజ్ నన్ను నమ్మండి, నేను మణిని చంపలేదు. అవును, నేనెందుకు వాడిని చంపాలి? అయితే జైలు నుంచి బయటికి రాగానే ఎందుకు వాడికి కాల్ చేశావు? ఇలా చూడండి సార్, నన్ను ఎందుకురా అబద్ధం కేసులో ఇరికించావని అడుగుతానికి వచ్చాను. వాడు నా కాలేజీలో చదివిన పాత ఫ్రెండ్, మంచి ఫ్రెండ్, నాకు మంచి మిత్రుడు అయ్యుండి నాకు ఎదురుకుండా సాక్ష్యం చెప్పాడు. నన్ను ఇరికించాడు. నేను జైల్లో ఉన్నాను. అందుకని మణితిని నువ్వు చంపి వాడి భార్య జియాని నువ్వు కిడ్నాప్ చేసావా? ఏంటి? జియా కనిపించట్లేదా? అవును, కనిపించట్లేదు. ఇప్పుడు నువ్వు చెప్పు, తను ఎక్కడుంది? ఇలా చూడండి, జియా ఎక్కడుందో నాకు తెలీదు. మణి దగ్గర నుంచి ఒక్క విషయమే తెలుసుకోవాలనుకున్నాను. ఏ అనిత అయితే నాకు తెలీదో వాడు కోర్టులో నేను ఏ అనితనైతే ఇబ్బంది పెట్టానని చెప్పాడో సార్, వాడి వల్ల 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాను. ఎవరు అనిత? సార్, జైలు నుంచి బయటకు వచ్చిన నేను అనితను చూశాను. అనితే నాకు చెప్పింది మణితే అది చెప్పాడని. నన్ను ఇరికిస్తానికి నాకు హెల్ప్ చేస్తే తనని మోడల్ చేసి డబ్బులు ఇస్తానని చెప్పాడు వాడు. ఐసీ. ఇప్పుడు ఎక్కడ ఉంది? కనిపిస్తున్నావా? మేము వచ్చేసాం. మీరు కూడా బయటికి రావచ్చు. మాల్ యొక్క సీసీటీవీ ఫుటేజ్ని మీరుగా ఇచ్చేసేయండి. మీరు ఎంత అడిగినా ఇవ్వడానికి సిద్ధమే. మాల్ యొక్క సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చేయండి. సిఐడి. ఏంటి షాక్గా ఉందా మీకు? ఎందుకు? సార్, మాల్ నుండి మాకు ఒక ఫోన్ వచ్చింది. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? ఆ పని మేమే చేసాం. ఎందుకంటే మీలాంటి ఎలకల్ని బోల్ నుంచి బయటికి తీయాలిగా. నిఖిలే ఫోన్ చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ ఇస్తానని చెప్పాడు. సార్ సార్ నేను నిజం చెప్పేస్తారు. మేము నిర్దోషులం. మేమేం చేయలేదు సార్. అలాగా నానా? ఏమీ చేయలేదా? అవును సార్. డబ్బు తీసుకుని నువ్వు పారిపోయావు ఆ షోరూంలోంచి. కానీ నువ్వేమీ చేయలేదా? చెప్పరా. జియా ఎక్కడుంది? జియా ఎక్కడున్నాడో నాకు తెలియదు. మేము చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాం. మమ్మల్ని మాల్కి పంపించి డబ్బు బ్యాగ్ని తీసుకురామని చెప్పారు. ఎవరు చెప్పారు? ఎవరి కోసం మీరు ఈ పని చేస్తున్నారు? చెప్పండి త్వరగా. సార్, నేను నిజం చెప్తాను. మాకేం తెలియదు సార్. డబ్బులు సంచి మాల్లో ఉంటుంది. తీసుకొచ్చి ఒక చోట ఇవ్వాలి సార్. అలా మేము ఇస్తే మాకు వాళ్ళు డబ్బులు ఇస్తారు. అంతే సార్. డబ్బు బ్యాగ్ని ఎక్కడికి తీసుకువెళ్ళి ఇవ్వాలి? ఈ రోజు సాయంత్రం ఫోన్ వస్తుంది. ఆ తర్వాతే తెలుస్తుంది. కేసు సాల్వ్ అయిపోయిందా మిస్టర్ అభిజిత్?
మీరేంటి ఇక్కడ? నేనే ఇక్కడ. ఎందుకు, ఏమైంది? ఎందుకులా చూస్తున్నావు? మిమ్మల్ని ఇక్కడ చూడడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు ఆశ్చర్యంగా ఉంది? నేను అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాం కదా, అవసరమైనప్పుడు వస్తాను కదా. కానీ అభిజిత్, ఈ సలోంకి ఉన్నాడే, డ్యూటీకి ముఖ్యత్వం ఇస్తాడు, భావోద్వేగాలకి ముఖ్యత్వం ఇవ్వడు అసలు. మనిత్ చావు గురించి ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, కానీ ఇదంతా తెలుసుకోవాలని పట్టింపే లేదు మీకు. దానికంత అవసరం లేదు డాక్టర్. రెండో విషయం ఏంటంటే హంతకుడికి మేము చాలా దగ్గరికి చేరుకున్నాం. కానీ కీని వద్దు డాక్టర్. జియాని కిడ్నాప్ చేసిన వాడు అతి త్వరలోనే మాకు చిక్కుకుంటాడు డాక్టర్. మనిత్ని హత్య చేసిన వాడు. షూట్ చేశాడా? ఇంకా మీరు ఆ బుల్లెట్ స్టోర్లోనే ఇరుక్కున్నారా ఏంటి? ఎందుకు, ఏమైంది? వేరేంటి, ఎప్పుడూ జరిగేదే. ఫారెన్సిక్ లేకుండా సిఐడి వాళ్ళు ఏ కేసుని సాల్వ్ చేయలేరు. ఈసారి కూడా కుదరలేదు. డాక్టర్, ఒక్క నిమిషం, మీరేమంటున్నారు? నేనేం చెప్తున్నానంటే సచిన్, మనీతో మరణం బుల్లెట్ వల్ల జరగలేదు. వాడు చనిపోవడానికి పేస్ మేకరే కారణం. బుల్లెట్ తగలేదా? అవును, పేస్ మేకర్ మాత్రమే కారణం. అర్థమైంది కదా? పేస్ మేకర్ అది వాడి గుండెల్లోనో కడుపులోనో ఫిక్స్ చేయబడిందో అప్పుడే మనిషి హృదయం నార్మల్గా మొదలవుతుంది, హార్ట్ బీటు నార్మల్గా ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు ఉన్నారు కదా, మెటల్ డిటెక్టర్తో లేకపోతే రేడియేషన్ లాంటి వస్తువుల్ని వాళ్ళు దాటి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇలాంటి డివైజెస్ ఒక రేడియేషన్ వాళ్ళ పేస్ మేకర్ని ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే పేస్ మేకర్లో హైడ్రోజన్ డిటెక్ట్ అవుతుంది, అలాగే పేలిపోతుంది. ఇలా చూడు, మనిత్కి కూడా ఇలాగే జరిగింది. తన హృదయంలో ఉన్న పేస్ మేకర్ పేలిపోయింది. అది పేలడం వల్లే వాడు చనిపోయాడు. కానీ సార్, మనిత్ గాయాలని గన్నుతో కాల్చినట్టే ఉంది కదా. అదేంటంటే ఈ పేస్ మేకర్ ఎప్పుడు పేలుతుందో అది అప్పుడు చిన్న చిన్న ముక్కలుగా పేలుతుంది. అందుకనే హృదయం పక్కన చిన్న చిన్న గాయాలుగా కనిపించింది, స్మాల్ వుండ్స్. కానీ ఏదో ఒక కారణం వల్ల ఈ పేస్ మేకర్ ఒకే దెబ్బతో బయటకు వచ్చేసింది. అందువల్లే బుల్లెట్ లాంటి ఒక గుర్తు కనిపిస్తుంది. సరే డాక్టర్ సార్, ఏదైనా తీవ్రమైన రేడియేషన్ లేకపోతే మెటల్ డిటెక్టర్ని దాటుకుని ఎంతసేపు లోపు మరణం జరుగుతుంది? 2 నుంచి 3 నిమిషాలే ఉంటుంది. ఇప్పుడు చెప్పండి అయ్యా, బుల్లెట్ అసలు తగలనే లేదు కదా, అయితే హత్య ఎలా జరిగింది? ఎప్పుడు హత్య జరగలేదో అప్పుడు ఆ హంతకుణ్ణి నువ్వు దగ్గరికి చేరావని ఎలా చెప్పగలుగుతున్నావు? థింక్ ఓవర్ ఇట్. హత్య జరిగింది డాక్టర్ సార్. హంతకుడు త్వరలోనే చిక్కుకుంటాడు. షోరూమ్ స్కానర్ని చెక్ చేయాలి. ఇదేం వైర్? ఏమైంది సార్? ఈ వైర్ ఈ మెషిన్లో ఎక్స్ట్రాగా ఫిట్ అయింది. దీనివల్ల ఈ మెషిన్ యొక్క రేడియేషన్ ఇంక్రీజ్ అయింది. ఐసీ. అవును సార్. ఒకసారి మిషన్ ఎత్తండి. ఇదిగో ఇక్కడ ఉంది. ఇక్కడ ఎవరో వైర్ని ఫిక్స్ చేశారు. తర్వాత ఇంకొక ఎండ్ని సాకెట్లో ఫిక్స్ చేశారు. రేడియేషన్ని ఇంక్రీజ్ చేశారు. ఈ పని చేసింది ఎవరు? సార్, మాకేం తెలియదు సార్, ఎవరు ఏం చేశారని. సార్, ఇది ఎవరు చేశారో తెలియదు. మాల్ నైట్ పూట క్లోజ్లోనే ఉంటుంది. ఇది ఖచ్చితంగా కనపడకుండా పోయిన వాచ్మెన్ పని అయి ఉంటుంది. సార్, చాలా క్లవర్గా పనిచేశాడు, ఎవరు కనిపెట్టలేనట్టు. కానీ దీని వెనక ఎవరున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మనీష్ పేస్ మేకర్ పెట్టుకున్న విషయం తెలిసే ఉంటుంది. చాలా క్లోజ్ అయిన వ్యక్తి అయి ఉంటాడు, చాలా క్లోజ్. డబ్బు తీసుకొచ్చావా? తీసుకొచ్చాను, ఇదిగోండి. మొత్తం ఉన్నాయి కదా? మొత్తం అందులోనే ఉన్నాయి. అనుమానంగా ఉంటే చెక్ చేసుకోండి. కరెక్ట్గా ఉన్నాయి.
బాస్కు ఫోన్ చేసి చెప్పు. అలాగే బాస్. ఏదైనా సరే బీరువాకొచ్చి చెప్పు. గిరిధర్, నువ్వు తీసుకొని వచ్చావా? ఎవరూ మాకు చెప్పాల్సిన అవసరం లేదు. రావాల్సిన సమయానికి మేము వస్తాం. లాక్కురండి అందరినీ. సార్, దయా సార్. సార్, దయా నిఖిల్ పట్టుకో. రా లేపో. జియా, జాగ్రత్త జాగ్రత్త దయా. సార్ వాడు పారిపోయాడు. పోతే పోని ఎక్కడికి పోతాడు వాడు? ఎంత దూరం పారిపోతాడు? జియా, జియా. తనని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి తొందరగా. పూర్వి, మణిత్, ఏంటి జియా, చెప్పు. ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? మణిత్ని పిలవండి. మణిత్ ఎక్కడా? సార్, మణిత్ గురించి అడుగుతుంది. ఓ, ఈ మణిత్ ఎవరు? అతను వస్తే బాగుంటుంది. డాక్టర్, అది ఆమె యొక్క హస్బెండ్. ఇప్పుడు భూమి మీద లేరు. మణిత్ని పిలండి. జియా, ఇలా చూడండి, మేము మణిత్కి ఇన్ఫార్మ్ చేసేసాం. వస్తూనే ఉంటారు. బాధపడద్దు. నాకు ఒక విషయం చెప్పు. నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరు? వాడు నన్ను చంపేస్తాడు. ఎవరు చంపాలనుకుంటున్నారు? జియా, ఎవరు నిన్ను కిడ్నాప్ చేసింది? ఎవరు చంపాలనుకుంటున్నారు? చెప్పు. జియా, జియా. మళ్ళీ మూర్చపోయింది. డాక్టర్ గారు, మేము తర్వాత విచారిస్తాం. సరే, పదండి. ఇషిత, జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరూ లోపలికి వెళ్ళకూడదు, ఎవరూ తనను కలవకూడదు. జాగ్రత్త. ఎస్ సార్. నేను మణిత్ మాటలో మునిగిపోయాను. అతనే చెప్పాడు టాలీవుడ్లో నిన్ను పెద్ద హీరోయిన్ని చేస్తానని. అతను నాతో అబద్ధం చెప్పాడు సార్. అయితే అమర్ నిర్దోషి. అవును మేడం, అతను నిరపరాధి. అతను నిరపరాధని ఎంతమందికి చెప్పాలి? అతను నిరపరాధి. ఎందుకు? ఇది అడగడానికి ఇంకెవరైనా వచ్చారా? అవును సార్, అమరు తనతో ఒక లేడీ కూడా వచ్చింది. ఏ అమ్మాయి? ఎవరో తెలీదు సార్. తన మొహానికి ముసుగు వేసుకుంది. 2 రోజులకు ముందు వచ్చారు. ఐసీ. మీరు తన గురించి ఏమైనా చెప్పగలరా? మాట్లాడే విధానం, నడిచే స్టైల్ అలాంటివి ఏదైనా చెప్పగలరా? అవును సార్, నేను తన చైన్ గమనించాను. తను గిఫ్ట్ ఇచ్చేటప్పుడు చూశాను. గిఫ్ట్? ఓసారి ఆ గిఫ్ట్ని చూపిస్తారా? అలాగే సార్. సార్, ఆ లేడీ ఎవరై ఉంటుంది? ఖచ్చితంగా ఆ లేడీ కనెక్షన్ అమర్ మణిత్తోనే ఉంటుంది. మనకంతా తెలిసిపోతుంది.
సార్ ఇదిగోండి సార్. మీరు ఈ గిఫ్ట్ని ఓపెన్ చేయలేదా? లేదు సార్, ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు. స్టార్ అవెన్యూ. ఈ గిఫ్ట్ షాప్ నుంచి మనకి తెలుస్తుంది ఎవరు కొన్నారో వాళ్ళని కనిపెట్టేయచ్చు. శిఖా, సిఐడీస్. సార్ తినేందుకు తలుపు తెరవటం లేదు. మనం వచ్చే విషయం వాళ్ళకి తెలిసిందో. షికా, తలుపు తీ షికా. వాడు ఎక్కడ దాక్కున్నాడో వెతకండి. ఏ పారిపోక ఆగు, లేదంటే కాల్ చేస్తాను. సార్ నేను ఏమీ చేయలేదు సార్. ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి. నేను నిజంగా ఏం చేయలేదు. ఎందుకు మనిత్ని చంపావో చెప్పు. ఎందుకు జియాని కిడ్నాప్ చేశావు? సార్ నేను ఇదంతా చేయలేదు. నిజంగానే నేను జస్ట్ సపోర్ట్ మాత్రం చేశాను. ఎవరికి? ఈ మందు కొనుక్కురండి, సరేనా? జియా, అరే జియా ఎక్కడికి వెళ్ళింది? ఒకవేళ తన్ని చెకప్కి తీసుకెళ్ళి ఉండొచ్చుగా. అలాగా. ఇషిత, జియా ఎక్కడ? మందులు తీసుకురావడానికి వెళ్ళాను, తను నిద్రలో ఉన్నది. తనని వదిలేసి నువ్వెందుకు వెళ్ళావు? ముందు తనని వెతకండి. దయా. లేదు సార్. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? సార్ అదిగో. ఏయ్ ఆగు, లేకపోతే కాల్ చేస్తాను. నన్ను చంపేకండి, నన్ను చంపొద్దు. మణిత్ని హత్య చేసావు, చావుకి భయపడుతున్నావు. చెప్పు, ఏం చెయ్యాలని నువ్వు మణితిని చంపావు? ఎందుకని నువ్వు ఇలాగ యాక్ట్ చేస్తున్నావు? చెప్పు. సార్, నా తప్పులు నేను సరిదిద్దుకోవడానికి నాకు ఇంకో దారి తెలియలేదు. వాణ్ణి వదిలిపెట్టద్దు. సార్ ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి దారి లేదుగా. ఎక్కడికి వెళ్ళి ఉండడు, ఇక్కడే ఎక్కడో ఉంటాడు. బాగా వెతకండి. తను ప్రాణాలతో మనకు కావాలి, ప్రాణాలతో మనం పట్టుకోవాలి.
పట్టుకోదయ్యా. పంకజ్, ఉర్వి, ఎన్ని రౌండ్లు కొట్టినా తప్పించుకోలేవు నాన్నా. హాస్పిటల్ నుంచి పారిపోయావు, ఇప్పుడు దొరికావు. ఏమిటి ప్రయోజనం? లెగ్గరా. నేను మనీత్ యొక్క కజిన్ బ్రదర్. సందీప్, నువ్వా? చెప్పు, మనితిని ఎందుకోసం నువ్వు చంపావు? ఎందుకోసం? సార్, మణితిని పెళ్లి చేసుకున్నాకే తెలిసింది వాడు మంచోడు కాదు. తర్వాత నేను అమర్నే ప్రేమించాను. మణిత్ అమర్ మీద నింద మోపి జైలుకి పంపించాడు. వాడి మీద లేనిపోను చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నాడు సార్. ఎప్పుడు ఈ అమర్ జైలు నుంచి బయటకు వచ్చి నీతో నిజం చెప్పాడో అప్పుడే నువ్వు మణితిని చంపడానికి పథకం వేశావు. అవును. ఆ తర్వాత నేను మణిత్ని హత్య చేయడానికి వీడి దగ్గర సహాయం అడిగాను. కానీ 30 లక్షలు చూశాక వీడి బుద్ధి కూడా మారిపోయింది. వీడు నన్నే హత్య చేద్దాం అనుకున్నాడు. వారేవా, అమర్తో నువ్వు జీవితాన్ని పంచుకోవాలనుకున్నావు కదా, అందువల్ల నువ్వు వీడి హెల్ప్ కోసం ఎదురు చూసావు. వెంటనే నీ భర్తను కూడా నువ్వు చంపేశావు. ఇక మీద మీ ఇద్దరు కూడా జైలు జీవితమే గడుపుకుంటూ ఉండాలి. ఉరి శిక్ష పడినా పడొచ్చు.